నమస్తే అక్క. నమస్తే అక్క, తమిళనాడు టీవీకే పార్టీలో లారెన్స్ జాయిన్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. తను జాయిన్ అయితే డిప్యూటీ సీఎం ఇస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో మీరు ఎలా చూస్తారు దీన్ని? డిప్యూటీ సీఎంగా జాయిన్ అయితే మంచిదే కదా. మనకు కావాల్సింది ఎలాంటి నాయకులు అంటే ఎవరైతే చాలా హెల్ప్ఫుల్గా ఉండి కైండ్ హార్ట్ ఉండి పబ్లిక్కి బాగా సర్వీసెస్ అందించేవాళ్ళు, ఎలాంటి పబ్లిక్ నుంచి ఎక్స్పెక్టేషన్ లేకుండా లాభాలు బెనిఫిట్స్ చూడకుండా అలా అందించేవాళ్ళు. కాబట్టి లారెన్స్ ఇప్పుడు ఇలాగ రాజకీయాలు రాకముందే మామూలుగానే క్యాన్సర్ పేషెంట్లు, అన్నదానాలు అవి ఇవి స్టూడెంట్స్ కూడా హెల్ప్ చేసిన చాలాసార్లు రీల్స్ చూశాను. సో ఆయనకి ఆ గుణం ఉంది కాబట్టి ఆయన పాలిటిక్స్కి మ్యాచ్ అవుతారు. ఆయన దీనికి అర్హుడే. తమిళనాడులో ఒకరి తర్వాత ఒకరు హీరోస్ అందరు రాజకీయ ఇప్పుడు ఈ విజయ్ పెట్టిన వెంటనే వాళ్ళు సీఎం అయిపోవడం దాంట్లో చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఈయన కలిసి వస్తుంది అంటావా? ఎవరికి కలిసి వస్తుంది. వీళ్ళు ముందే పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు విజయ్ తలపతి కూడా సీఎం కాకముందు ఆయన అంత ఈజీగా పబ్లిక్ ఎందుకు ఎలక్ట్ చేసుకున్నారంటే ఆయన ఆల్రెడీ పబ్లిక్కి చాలా సర్వీసెస్ చేస్తున్నాడు. కాకపోతే మనకు న్యూస్లో ఇలా హైలైట్ చేసి ఎక్కువ చూపించలేదు. దాని మీద ఆయన ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఎలక్ట్ అయిపోయారు. అది సో ఎలా ఉంటుంది మరి డిప్యూటీ సీఎం అయితే ఎలా ఉంటుంది? ఎందుకంటే టీవీకే సీఎం అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం చూస్తున్నాం. సో ఈయన ఇంకా ఎంతో సాయం చేసే గుణం ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటారు? కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ప్రజలకి న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అది సో ఇప్పుడు ఆంధ్రలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. సో లారెన్స్ కూడా డిప్యూటీ సీఎం కాబోతున్నారు. సో ఇట్లా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు డిప్యూటీ సీఎం అవ్వడం ఎలా అనిపిస్తుంది? అంటే సినిమా రంగంలో ఉంటే డిప్యూటీ సీఎం అవ్వకూడదు. సినిమాలో కూడా హీరోలో కూడా కొంతమందికి ఒక హీరో రోల్ చేసినా కూడా వాళ్ళకి కూడా హెల్పింగ్ నేచర్ ఉంటుంది, పబ్లిక్కి సేవ చేయాలని కొంతమందికి ఉంటుంది. అలాంటి వాళ్ళు అది చేసుకుంటారు, ఇటు కూడా వస్తారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, లారెన్స్ కూడా అంతే. సినిమాలో చేసినంత మాత్రం పబ్లిక్ సర్వీస్ చేయకూడదని ఏం లేదు కదా. లారెన్స్కి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు కదా. డిప్యూటీ సీఎం అంటే హ్యాండిల్ చేయగలుగుతాడా అనేది కూడా అనుభవం ఏముంది, రాజకీయంలో రాకాలంటే పెద్ద అనుభవం లేదు. పబ్లిక్ని మంచిగా చూసుకుంటే దానికదే అనుభవం వస్తూ ఉంటుంది. ఒకటి చేసుకుంటూ వెళ్తే ఎక్స్పీరియన్స్, ఎవరైనా పుట్టతోనే బై బర్త్ అన్ని క్వాలిటీస్ రావు కదా. చేసుకుంటూ వెళ్తే ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్ అవుతారు. ఓకే, టీవీకి ఇప్పుడు తమిళనాడు ఎట్లయితే విజయం సాధించిందో రాబోతున్న ఎలక్షన్లో కర్ణాటకలో కూడా కంటెస్ట్ చేస్తుంటారు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో. సో ఇదే రెస్పాన్స్ ఉండబోతుంటారు కర్ణాటకలో కూడా? ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు? తమిళనాడు మన విజయ్ గారు. కర్ణాటకలో రాదు. అంత ఫాలోయింగ్ ఉండదు. అది ఆయన స్టేట్ కాబట్టి అక్కడ బాగా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ వచ్చినా కూడా 50-50 రావచ్చు అంతే. సో ఫైనల్గా లారెన్స్ రాజకీయాల్లోకి వస్తే మీరు స్వాగతిస్తారా? నేనేంటి, అందరు స్వాగతిస్తారు. ఓకే, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కంటెక్ట్ చేస్తే బాగుంటుంది అంటావా? ఎవరైనా ఇల్లులు కూల్చేవాళ్ళు, పబ్లిక్కి నష్టపరిచేవాళ్ళు, రూడ్గా ఉండాలి, ఇలాంటి లీడర్స్ని ఎవరు ఇష్టపడరు కదా. సో లారెన్స్ అంటున్నారా? నేను ఎవరి పేర్లు మెన్షన్ చేయలేదండి, మామూలుగా చెప్తున్నాను. ఇప్పుడు రాజకీయంలోకి వస్తే పబ్లిక్కి సర్వీసెస్ చేయపోయిన పల్లె నష్టపరచకుండా అదే పెద్ద చాలా సంతోషం. సో లారెన్స్కి అలాంటి ఏం లేవు కదా రిమార్క్స్. నాకు తెలిసి ఆయన ముందుకు ఇంకా పైకి వస్తారని నేను అనుకుంటున్నాను రాజకీయంలో. నమస్తే. తమిళనాడులో టీవీకే పార్టీలో లారెన్స్ జాయిన్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో ఎలా ఉంటుంది అంటావు? దీని పరంగా ముందుగా లారెన్స్ గారికి కంగ్రాచులేషను. నా ఉద్దేశం ఏంటంటే లారెన్స్ గారు ఈ డిసిషన్ తీసుకునే ముందు ఆయన సోషల్ మీడియాలో ఒక మాట చెప్పడం జరిగింది. అమ్మ, ఇంతమందికి నేను మంచి పని చేస్తున్నాను, మరి నన్ను రాజకీయంలోకి వెళ్ళమంటారా అని చెప్పేసి అమ్మని అడిగితే అమ్మ ఆశీర్వదించిందని చెప్పేసి అయితే అన్నాడు. పోస్ట్ చేశాడు, ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఆయన. దీని మూలంగా నేను చెప్పేది ఏంటంటే ఆయన పార్టీ పెట్టుకొని పోతే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ డిప్యూటీ సీఎం అది ఇది వాళ్ళు ఇస్తే తీసుకోవాలి. ఆయన సొంత పార్టీ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. పర్లేదు, ఏం కాదు. ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో పేదవాళ్ళకి, లేని పిల్లలకి, వికలాంగులకి అన్నిటికీ ఇప్పటి నుంచి కాదు, ఆయన సినిమాలో చేరినప్పటి నుంచి, అంటే చేరినప్పుడు కాదు కానీ చిరంజీవి గారు అవకాశం ఇచ్చినప్పటి నుంచి, హిట్లర్ సినిమా నుంచి ఆయన ఎంతో కొంత ఆయనకు వచ్చిన దాంట్లో సేవ చేస్తున్నాడు. మనం దానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఒక 10 రూపాయలు సాయం చేసి సోషల్ మీడియాలో పెట్టుకున్న రోజుల నుంచి, సోషల్ మీడియా లేని రోజుల నుంచి ఆయన హెల్ప్ చేస్తున్నాడు. మనం లారెన్స్ గారికి రాజకీయ అనుభవం ఎక్కువ లేదు. సో ఎలా ఉంటుంది? లేదు, ఆయన పరంగా ఆయన చేయగలడు. ప్రజలకు అంతో ఇంతో మంచి చేయగలడు. ఆయనకి టాకింగ్ పవర్ ఉంది, మాట్లాడే మంచి ఆలోచన ఉంది, మాట్లాడే కెపాసిటీ ఉన్నవాడు, ఏదైనా సరే తిరిగి సమాధానం చెప్పే అంత కెపాసిటీ ఉన్నవాడు తమిళనాడులో. లేదు, అలా చేస్తే కరెక్ట్ కాదు. ఈయన పార్టీ పెట్టుకొని చేస్తే బాగుంటుంది. ఎప్పటి నుంచో ఆయన మీద ఇప్పుడు ఆయన రీసెంట్లీ ఏంటంటే నేను పార్టీలో జాయిన్ అయిపోతున్నారని చెప్పేసి ఎన్నో రూమర్లు వస్తున్నాయి.
నాకు తెలిసి ఆయన ఆ మిస్టేక్ చేయకుండా పార్టీ పెట్టుకొని ఆయన డిప్యూటీ సీఎం ఒకవేళ ఆయనకు ఇస్తే హోదా ఓకే, లేదు అంటే 5 ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత పోటీ చేసిన తర్వాత గెలిచినా గెలవకపోయినా ఏదైనా సరే, లేదా ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఆయన పార్టీ పెట్టుకొని పోటీ చేసి ఏదైతే విజయ్ గారు నామినేషన్ రిలీజ్ చేసుకున్నారో అక్కడి నుంచి పోటీ చేసి గెలిస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. వర్కౌట్ అయితే అంటావా? ఇద్దరు కాంబినేషన్ వర్కౌట్ అయితే అంటావా? బంగారులాగా అవుతుంది. ఎందుకంటే లారెన్స్ గారికి మంచి పేరుంది, ఓకే. తమిళనాడులో మంచి పేరుంది. ఎందుకంటే డాన్స్ మాస్టర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఫైట్ మాస్టర్ల దగ్గర నుంచి తమిళనాడు ప్రజల్లో కూడా మంచి ఇది ఉన్న వ్యక్తి ఆయన. ఏంటంటే ఆయన తీసిన డైరెక్షన్ చేయడం సినిమాలు కానీ, డాన్సర్గా వచ్చిన దానికి కానీ, ఆయన కథానాయకుడిగా చేసింది ఏదైనా సరే కానీ ఆయనకు ఒక మంచి బ్రాండ్ అనేది ఉంది. ఎందుకంటే మనం కాంచన సినిమాలు చూసాం, ఆయన నటన చూసాం. తర్వాత ఆయన డ్యాన్స్ కూడా చాలా వరకు విజయ్ గారి సినిమాలకు కానీ, చిరంజీవి గారి సినిమాలకి, రజనీకాంత్ గారి సినిమాలకి, ఇలా చాలామంది సినిమాలకి ఆయన డాన్సింగ్ చేశాడు. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే పార్టీ పెట్టుకుంటేనే ఆయనకి రేపటి రోజు ఫ్యూచరు నిలబడటానికైనా దేనికైనా సరే ఒక వ్యక్తిగా నేను చెప్తున్నా, నా మనోభావంగా. లేదు 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 వద్దు. ఈరోజు నేను పదవి ఇస్తే నేను వచ్చి నా దగ్గర పని చేస్తున్నాం అని చెప్పేసి అది ఉండకూడదు. అంటే ఒక్కో హీరో ఒక్కో పార్టీలు పెట్టుకుంటా పోతే ఇక తప్పేముందండి, ఎవరికైనా సరే వాళ్ళ ఇది అనేది ఉంటుంది. ఇప్పుడు ఆయన విజయ్ గారు పార్టీ పెట్టుకొని గెలిచారు, ప్రజలు ఆదరించారు. ఈయన మంచితనం ఉంటే ఈయన ఆదరిస్తారు. ఎందుకంటే ఈయన కొంచెం అంతో ఇంతో వ్యక్తి తెలిసి ఉన్నాడు, మంచి మాట్లాడే కెపాసిటీ ఉన్నాడు, దేంట్లో అయినా సరే ఆలోచించి ముందుకెళ్తాడు. దానికైతే ఆయన్ని మెచ్చుకోవాలా. నాకైతే విజయ్ గారి కంటే కూడా బెస్ట్ లారెన్స్ గారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లేదు లేదు నాకు ఉన్నది చెప్తున్నాను నేను. ఆయన ఎందుకంటే సోషల్ మీడియాలో ఈయన చేసిన దానికంటే కూడా ఆయన లారెన్స్ గారు చేసింది చాలా ఎక్కువ ఉన్నాయి. జనాలు ఆదరిస్తారండి, జనాలు ఆదరిస్తారు, తమిళనాడు జనాలు ఆదరిస్తారు. ఎందుకంటే విజయ్ గారి మీద ఎంత అభిమానం అయితే ఉందో అలాగే ఈయన మీద కూడా మంచి అభిమానం ఉన్న జనాలు ఉన్నారు చాలా వరకు. ఎక్కడికి వెళ్ళినా తమిళనాడులో లారెన్స్ అంటే మంచి గుణం కలిగిన వాడు అని చెప్పి అయితే ఉంది ఆయనకి. మరి ఒకవేళ మీరు అన్నట్టుగా లారెన్స్ పార్టీ పెడితే విజయం కొడతా అంటావా? కంపల్సరీ గెలుస్తాడు. ఎవరికి పాపులారిటీ ఉందంటావు? యువతలో మంచి పాపులారిటీ ఉంది ఆయనకి, లారెన్స్ గారికి. ఇప్పుడు విజయ్ గారు మంచిగా చేస్తున్నారండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రజలు ఆదరిస్తారని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆయన గెలిచాడు, ఆయన పని ఆయన చేసుకొని పోతున్నాడు. ఈయన పార్టీ పెట్టిన తర్వాత ఈయన గెలుస్తాడు అని చెప్పేసి నేను చెప్తున్నా. ఎందుకంటే ఈయన కూడా పని చేస్తాడని చెప్తున్నాను నేను. ఎవరు చేయనని చెప్పట్లేను నేను. విజయ్ గారు చేయరని చెప్పట్లేను, లారెన్స్ గారు చేయట్లేరని చెప్తున్నా. ఇద్దరు కూడా ప్రజల కోసం కష్టపడే వ్యక్తులే, ఇద్దరు కష్టపడే వ్యక్తులే అని చెప్తున్నాను. హీరో సూర్య గారు కూడా రావాల్సింది ఉంది అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఇదైతే నాకు కనపట్లేదు. విశాల్ గారి పార్టీ పెట్టేశారు, జెండా ఎత్తేసారు. ఆయన ఏదో మాట్లాడాడు, తర్వాత అడ్రస్ కనపడలేదు. అలా వచ్చి వెళ్ళిపోయే పార్టీలు ఉండకూడదు, నిలబడాలి. నేను అదే చెప్తున్నానండి, ఆయన పార్టీ పెట్టే విషయాలు అయితే లేదు. అది మేలు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇలా ఆ రూమర్లు ఈ రూమర్లు వచ్చాకంటే ఆమె పాప ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తుంది, ఒక పదవి కోసం వెయిట్ చేస్తుంది. కాబట్టి ఆమెకు కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి. ఎందుకు పడిపోద్దండి ఇవన్నీ రూమర్స్? ఇప్పుడు లేదు 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 ఇప్పుడు ఒకప్పుడు మనం జయలలిత ఎంజిఆర్ దగ్గర చూసాము, ఆమె వచ్చిన తర్వాత పార్టీ ఏం పడిపోలేదు కదా. ఆమె వంతు ఆయన పోయిన తర్వాత ఆమె పని చేసింది కదా. అలాగే ఈయన నమ్మి ఇప్పుడు ఎవరైనా పదవి ప్రకారంగా చూడాలి తప్ప ఇది దానికి కాంట్రవర్సీ చేయకూడదు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న పర్సనల్ విషయాలు అవన్నీ మనకు అవసరం లేదు.